412, 409.
పుస్తకంలో గమ్యం ఏదో. దయచేసి పాట చూడండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 415, అంతకుముందు పాటల పుస్తకంలో 412. ఈ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా.
చిన్న బైబిల్ పలు వాడుకుంటామండి. బలె బలె మాట బంగారం మాట. ఈ రాత్రి సమయంలో సువార్త కూడికై దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41:4 ఉదయకాలం మనం ఆరాధనలకు చదువుకున్నటువంటిదే చదువుకుందాం. 41వ అధ్యాయము 4వ వచనం అందరూ కలిసి చదువుకుందాము. అందరూ కలిసి చదువుకుందామండి. పేజ్ నెంబర్ 601. ఎవడు దీని ఆలోచించి జరిగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే. నేను మొదటి వాడను, కడపటి వాడను, ఉండువాడును. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ గల పరలోక తండ్రి, నీ ఘనమైన శక్తి గల పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. ఉదయకాలంలో ఆరాధనలు వర్తమాన బలవర్తమానం సహాయపడడానికి స్తోత్రములు. సండే స్కూల్ పరిచయలు మీరు సహాయపడిన స్తోత్రాలు. తిరిగి సువార్త కూడికై మేము చేరి వచ్చినాం. నీ బిడ్డలు వారి సమయాన్ని హెచ్చించి వచ్చినారు. ఎక్కడ వ్యర్థమైన మాటలు కాకుండా, సమయాన్ని పోనిచ్చే మాటలు కాకుండా సహాయం దయచేయండి. అయోగ్య నిష్పరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని, కరెంటును మైకును మీ సాధనలు ఉంచుకోండి. కొద్ది మాటలైనా నీ ప్రజలకు ఎంతో ఉపయోగపడినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ చదవండి లేక దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థామస్ ఈ ఫ్యాన్ ఆఫ్ చేసేసి మా పితరులందరూ కూడా తమిళనాడుకు చెందినవారము. అయితే అన్నదమ్ముళ్ళు కొట్లాడుకొని తమిళనాడును వదిలేసి ఆంధ్రాకు దగ్గరలో బార్డర్లో చేరిపోయినారు కొన్ని సంవత్సరాల క్రితం. ఇలాగ అయిన తర్వాత మా వాళ్ళు ఏంటంటే శాస్త్రాలు చూసేవాళ్ళు. మా నాయన పేరు కృష్ణయ్య, మా అబ్బ పేరు కోదండయ్య, వాళ్ళ నాయనగారి పేర్లు అయ్యస్వామి, అప్పస్వామి. ఇలాగూ అయ్య అని పెట్టుకుంటూ వచ్చినారు. నా పేరు జీవయ్య. ఇలా పెట్టుకుంటూ వచ్చినారు. కారణం ఏంటంటే
వాళ్ళు ఆ ఊర్లో ఏదైనా ఒక మంచి కార్యం జరగాలంటే శాస్త్రాలు చూపించి ఇలా చేసుకో అలా చేసుకొని చెప్పేవాళ్ళు. కాబట్టి అయ్యా అని పేరు అందరికీ పెట్టాలని మా తాత అబ్బ కాలం నుండి అలాగ వచ్చేసింది. మా అబ్బగారు కూడా శాస్త్రాలు చూసేవాడు అంట. మా అబ్బకు మా నాయన ఒకడే కుమారుడు. అయితే ఒకే కుమారుడు కాబట్టి చాలా ముద్దుగా పెరిగినాడు. అయితే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, మా నాయనకు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు వీళ్ళకి డ్రామాలు నేర్పియాలి, నాటికలు నేర్పియాలని ఆలోచన వచ్చింది. పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మావాడు మట్టి పని చేయకూడదు, ఒకే కొడుకు వాడి ముద్దుకు పెంచాలని అలాగూ అనుకొని వాళ్ళిద్దరు, మా అబ్బా మా జేజీ అనుకొని ఆ దినాల్లోనే ఒక డ్రామా టీచర్ను మా ఇంట్లోనే పెంచి పెట్టుకొని ఆ డ్రామా టీచర్కి 3 పూట్ల భోజనం పెట్టి తర్వాత మా నాయన్ను ఆయనకు అప్పచెప్పినారు. ఏమన్నా చెయ్యి, వీడు మంచిగా నాటకాలు నేర్చుకొని దాంతోనే వాడు బ్రతకాలి అనే ఉద్దేశంతో అలా చేసేసినారు. అలా అయిన తర్వాత 20 సంవత్సరాలు వచ్చేంతవరకు నేర్చుకున్నాడు. మా నాయన 12 సంవత్సరాల్లో చేరినాడు. ఆయనకి ఎన్ని సంవత్సరాలంట? 20 సంవత్సరాలు వచ్చేంతవరకు నాటికలు బాగా నేర్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడు? 8 సంవత్సరాలు బాగా దాంట్లో స్త్రీ నాటకమే, స్త్రీదైనా పురుషులైనా చాలా నైపుణ్యంగా నేర్చుకునేసినాడు. చాలా చక్కని స్వరం ఉండేది మా నాయనకి, కాబట్టి అలా చేసినాడు. అలా అయిన తర్వాత తా చెడ్డ కొద్ది వనమల వచ్చిందని మా నాయన నేర్చుకుంది కాకుండా మా మేనమామలకు, మా బంధువులకు అందరికీ ఆ నాటికలన్నీ నేర్పించుకొని ఒక బృందం, ఒక గుంపు ఏర్పరచుకున్నాడు ఆయన. గుంపు ఏర్పరచుకొని ఎక్కడైనా ఏదైనా ఒక ఊరిలో నాటికేస్తే ఆ దినాల్లో 2 రూపాయలంట. ఎంత? 2 రూపాయలు. ఆ 2 రూపాయలతో అప్పుడు మా నాన్నకి, నేను మా నాన్న మాత్రం ఉన్నాము. మొత్తం మేము 11 మంది సంతానం. ఆ 11 మందిలో 3 వెళ్ళిపోయినారు. నాకు మా ఆయనకి మధ్యలో 3 మగపిల్లలు చనిపోయినారు. మురుగేష్ అని ఒక ఆయన, కొళ్ళయ్య అనే ఆయన, దొరైరాజు, వీళ్ళు 3 చనిపోయినారు. నేను 5వ వాడిని. అలాగూ ప్రతిరోజు మమ్మల్ని ఆ డబ్బుతో మమ్మల్ని పోషించి పెంచేవాడు. ఇలా చాలా హ్యాపీగా జరిగిపోతూ ఉండింది. ఉన్నట్టుండి తనకు 25 సంవత్సరాల ఆ వయసులో గుండె నొప్పి వచ్చింది. ఏం నొప్పి వచ్చింది? గుండె నొప్పి వచ్చింది. వైద్యం ఏమనుందా గుండె నొప్పికి? ఆ దినాల్లో గుండె నొప్పికి ఏం లేదు, వైద్యము లేదు. ఆ లోపల మా జేజీ తెల్లగడ్డ తీసుకొని వచ్చి బాగా అరిచేతులకు తర్వాత కాళ్ళకు ఏం చేసిందంటే బాగా రుద్దింది. ఎందుకు? ఏం జబ్బవుతుందని? గుండె జబ్బవుతుందని అలా చేస్తూ వచ్చింది. చేసిన తర్వాత ఇంకా లాభం లేదని శరీరం అంతా ఏమైపోయిందంటే చల్లబడిపోయింది. శరీరం అంతా ఏమైపోయింది? చల్లబడిపోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినారు. ఏమైపోయింటాడు? శరీరం చల్లగా అయిపోతే ఏమని అర్థం? చనిపోయినాడని నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు పాతకాలంలో ఒక్కొక్క ఊరికి 2 మనుషులను పంపించేవాళ్ళు. ఎంతమందిని పంపించేవాళ్ళు? 2 మనుషులు. ఆ ఊరికి వెళ్ళి పలానా ఆయన చనిపోయినాడు, ఈ ఊరికి వెళ్ళి పలానా ఆయన చనిపోయినాడని మనుషులు పంపించేసినారు. ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాయి. ఆ దినాలు ఎవరు పోయి చెప్పాలి? మనుషులు పోయి చెప్పాలి పలానా ఆయన చనిపోయినాడని. వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆ ఊర్లో చెప్పినారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారు? పూలదండలు తెచ్చి, ఆ దినాలు పూలదండలు లేవు కాబట్టి ఏదో ఒకటి తెచ్చినారు, వచ్చేసినారు. ఆ లోపల ఏం జరిగిందంటే ఒక పాస్టర్లు అంటే ఆ దినాల్లో అప్పుడు చేసే చర్చ్ వాళ్ళు ఉన్నారు. ఆయన వచ్చి పాస్టర్ వచ్చి జరగండిమా అని చెప్పినాడు. అంత జరిగిన తర్వాత విగ్రహారాధులు కాబట్టి వీళ్ళు ఇష్టం లేదు, జరగమండి అని జరిగితే అందరూ జరిగినారు.
అప్పటికి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నాడు? ఏమనుకున్నారు వాళ్ళందరూ కూడా? చనిపోయినాడు ఆల్రెడీ చనిపోయినాడు ఆయన. జరగండి మరి నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసినాడు. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే మా వాళ్ళకి ఇష్టం లేదు ప్రార్థన అంటే. సరే 3 తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు ఆయన. 3 గంటల తర్వాత లేచి కూర్చున్నాడు మన ఆయన. చనిపోయిన వ్యక్తి ఏమైనాడు? లేచి కూర్చొని నీళ్ళు అడిగినాడు. ఈ లోపల లేచి కూర్చున్న తర్వాత సాయంత్రం అయింది. ఎవరు వచ్చినారు? ప్రజలందరూ వచ్చేసినారు. ఏమని? చనిపోయినట్టు పలానా ఆయన కృష్ణ ఆయన చనిపోయినాడు అంట అని ఏడ్చుకుంటూ వచ్చి, చిన్నపిల్లలు నేను మా ఆయన ఇంకెవరు లేరు అప్పుడు. చిన్నపిల్లల్ని చూసి వాడు ఏం చేస్తాడబ్బా అని ఏడ్చుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ లోపల దేవుని యొక్క మహాకృప ఏమిటంటే చనిపోయిన వ్యక్తి ఏమైనాడు? లేచి ఇదైనాడు, కూర్చున్న నీళ్ళు తాగినాడు. తర్వాత బైబిల్ గురించి కానీ యేసు ప్రభుని గురించి కానీ పూర్తిగా తెలియదు. ఆ దినాల్లో ఏం లేవు మన దగ్గర, ఏం లేవు. ఈ దినాల్లో ఉన్నట్టుగా బైబిల్ ఎక్కడ దొరికేది కాదు. ఇలాగైన తర్వాత ఏ పాస్టర్ అయితే తన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినాడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను యేసు ప్రభువును నమ్ముకోవాలి అన్నాడు. ఆయన అన్నాడు, నీ పాత జీవితం మారాలా. ఏ జీవితం మారాలంట? పాత జీవితం. ఏంటి పాత జీవితం? మన ఆయనది డ్రామా వేసేవాడు, నాటికలే. డ్రామా వేసేవాళ్ళకి ఏముంటుంది? మీకు అందరికీ తెలుసు ఏముంటుంది? తాగుడు ఉంటుంది. తాగుడు లేకపోతే రాత్రి అంతా వాళ్ళు ఏం చేయలేరు? ఆ నాటిక చెప్పలేరు, నాట్యం ఆడలేరు. రాత్రి అంతా తాగేది. ఉదయం లేచి మీరందరూ కూడా చూసేటప్పుడు మా నాన్న నేను కూడా చాలా చిన్నప్పుడు చూసిన ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళు. రాత్రి అంతా డ్రామా వేస్తే ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక పాట పాడి వాళ్ళు ఏదైనా ఇస్తే పావుల 2 పైసలు ఇచ్చేవాళ్ళంట. 2 పైసలు కానీ 1 పైసా కానీ ఇచ్చేవాళ్ళు. ప్రతి ఇంటికి తిరిగితే అది ఆ దినాల్లో కనీసం ఒక 5 రూపాయలు అయ్యేది. మా వాళ్ళు 10 మంది ఉన్నారు కాబట్టి తలా 50 పైసలు పంచుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ విధంగా జీవనం గడుపుతూ వచ్చింది. అయితే దేవుని గురించి తెలుసుకున్న తర్వాత సంపూర్ణంగా తన జీవితం ఏం చేసుకోవాలి? ఇప్పుడు యేసు ప్రభుని సేవించాలనా లేకపోతే విగ్రహారాధనలో ఉండాలా అనేది నిర్ణయించుకోవాలి. అయితే మన ఆయన బైబిల్ చదివేటప్పుడు ఆ దినాల్లో దీపాలు ద్వారా బైబిల్ ఇచ్చినాడు. బైబిల్ చదువుతూ ఉంటే చిన్న కృష్ణాల దీపం పెట్టుకొని చదువుతూ ఉంటే ఒక చిన్న వెలుగు వెళ్ళి ఆ వెలుగులో ఏమంటే మన ఆయన శబ్దము, కుమారుడా నీవు స్వస్థత నొందుదువు అని వచ్చింది. ఏమని వచ్చింది? కుమారుడా నీవు స్వస్థత నొందు. ఆ రోజు నుండి తనకు 79 సంవత్సరాలు బతికినాడు. ఏ వ్యాధి లేదు. అయితే క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు, అది వేరే కథ. ఇంకా కొన్ని సంవత్సరాల వరకు మారనే లేదా మనిషి, అట్లనే ఉండిపోయినాడు. అయితే దేవుడు తిరిగి దర్శించిన తర్వాత కుమారుడా నీ చెయ్యి చాపమంటే 2 చేతులు చాచినాడు మన ఆయన. అర్ధరాత్రిలో జరిగిన సంఘటన. చాస్తే 2 అరిచేతుల మీద నిప్పులు ఎవరో వేసినట్టుగా ఉండింది. ఏం వేసినట్టుగా ఉండిందంటే 2 చేతుల మీద నిప్పులు ఎవరో వేస్తున్నారని రుద్దుకున్నాడు. వదిలి చూసుకుంటే 2 చేతులలో రౌండ్ వచ్చి మధ్యలో సిలువ వచ్చింది. రౌండ్గా వచ్చి మధ్యలో ఏమొచ్చింది? సిలువ. తను చనిపోయేంత వరకు ఉండింది. అప్పుడు అలాగ దేవుడైతే ఎప్పుడైతే చూపించినాడో ఆ రోజు నుండి తన జీవితాన్ని పూర్తిగా ఏం చేసుకున్నాడు? మార్చేసుకున్నాడు. ఇంకా లాభం లేదని తను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని అంతా వదిలేసినాడు. డ్రామా వేసేవాళ్ళు కాబట్టి మా ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే ఏదో ఇలాంటి హార్మోనియం ఒకటి ఉండింది, తర్వాత కిరీటాలు అవన్నీ ఉన్నాయి. నేను 6, 5, 4 ఆ ప్రాంతంకి వచ్చి మొత్తం ఎత్తిచ్చేసినాడు. అరే ఇక ఈ జీవితం నాకు వద్దని వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇచ్చేసి 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చదివినాడు. ఎన్ని సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చదివినాడు? 4 సంవత్సరాలు. నేను చిన్నప్పుడు నాకు 2, 3 అట్లా ఉంటాయి నాకు గుర్తు. సత్యవేడలో చదివినాము నేను మా అన్న. బైబిల్ ట్రైనింగ్ చదివి బైబిల్ బాగా నేర్చుకొని ఆ ప్రాంతంలో పాస్టర్గా 40 సంవత్సరాలు సేవ చేసినాడు. ఎన్ని సంవత్సరాలు సేవ చేసినాడు? 40 సంవత్సరాలు. ఎందుకు మన ఆయన గురించి చెప్తున్నామంటే మన ఆయన విగ్రహరాజు. మన ఆయన ఎలాంటి వాడు?
విగ్రహారాధికుడు. ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసినాడంట చూడండి. యెషయా గ్రంథం 41 అధ్యాయం 4 వచనం. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించును, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవాను నేనే. కాబట్టి ఆది నుండి దేవుడు ఏం చేసినాడంట, పిలుచుకున్నాడు. విగ్రహారాధన ఉన్న మా నాయనను పిలుచుకొని సేవ జరిపించుకుంటూ వచ్చినాడు. కాబట్టి మా నాయన మారకపోతే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. మా బంధువులందరూ ఈనాటికి విగ్రహారాధులుగానే ఉన్నారు. తమిళనాడు ఆ ప్రాంతంలో విగ్రహారాధులుగానే ఉన్నారు. ఎప్పుడైనా వెళ్తే మీకు మాకు సంబంధం లేదు, మీరు మా దగ్గరికి రాకూడదు, మేము మీ దగ్గరికి రాకూడదు అంటారు. అంత కఠినంగా ఉన్నారు. అయితే మా నాయన తన జీవితాన్ని మార్చుకుని. ఎందుకు మా నాయన గురించి చెప్తున్నామంటే మా నాయనే మాకు ఆత్మీయ తండ్రి, శరీరకమైన కూడా తండ్రి. అలాగ ఆయన మారిన తర్వాత దేవుడు మమ్మల్ని మళ్ళీ బాప్తిసం తీసుకున్నాడు. మా నాయనకు అబ్రహాం అని పేరు పెట్టినారు. ఏం పేరు పెట్టినారు? అబ్రహాం. అందుకే మొత్తం ఎలా ఆశీర్వదించినాడంటే ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. మా కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించినాడంటే చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. 13 1వ వచనం. కాబట్టి ఆ విధంగా దేవుడు మమ్మల్ని పశువులు అన్నీ ఇచ్చినాడు. తర్వాత 24వ అధ్యాయము ఆదికాండ 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఏం చేసినాడంట, ఆశించి. మమ్మల్ని దేవుడు ఆశించి. మేము ఇప్పుడు మొత్తం 11 మంది అయితే 3 చనిపోయినారని చెప్పినాను. ఇప్పుడు మేము 8 మంది ఉన్నాం. మా అన్న సెంట్రల్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాడు కొంతకాలం. మీకు అందరూ కూడా తెలుసు, సుందరరాజు అని. ఆయన పేరు సుబ్రహ్మణ్యం. ఆయన పేరు ఏం పేరు? సుబ్రహ్మణ్యం. అయితే ఆయన 10వ తరగతికి వచ్చిన తర్వాత మా నాయన మారినాడు కాబట్టి సుందరరాజు అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఆయన కొంతకాలం ఉండి ఉద్యోగం చేసి 2010లో దేవుడి సేవకు పిలిస్తే మన సహవాసంలోనే కొండాపురంలో సేవకుడుగా ఉన్నాడు. మన సహవాసంలోనే సేవకుడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే అంతగా దేవుడు మమ్మల్ని ఆశించి. ఇక నా తర్వాత 3 చనిపోయినారు కాబట్టి నేను 2వ వాడిని. నా పేరు జీవయ్య. అలాగ మమ్మల్ని మొత్తం 8 మంది అయితే 4 గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్నాం. మా అన్న ఒకడు, నేను, మా తమ్ముడు, మా చెల్లెలు, అమ్మాయి లాస్ట్ అమ్మాయి దీనమ్మని. ఆ అమ్మాయిని కూడా మొన్ననే సచివాలయం జాబులో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చింది. కాబట్టి ఎందుకు దేవుడు అబ్రహామును ఏం చేసినాడంట, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏం చేసినాడంట, అన్ని విషయాలు దేవుడు ఆశించి. తర్వాత ఆత్మీయంగా కూడా మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ విధంగా దేవుడు చనిపోయిన వ్యక్తి నుండి చనిపోయినాడంట. చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి మా నాన్న. అంతేకాదు మా చెల్లి పెద్ద చెల్లెలు ఆ అమ్మాయి కూడా చనిపోయింది. అయితే మా నాయన ఆ చెట్టు కింద పడేసి ఈ పాపను నువ్వు బ్రతికిస్తే నీ సేవ కోసం వాడుతానని చెప్పేసి రోజంతా చనిపోయినటువంటి అమ్మాయి పైన ప్రార్థన చేసి అలాగే ఉంటే సాయంత్రానికి ఆ అమ్మాయి తిరిగి లేచింది. మా ఇంట్లో అలా చనిపోయిన వాళ్ళు 2 బ్రతికి ఉన్నారు. మా నాన్న చనిపోయినాడు. ఇప్పటికి మా చెల్లెలు బ్రతికినే ఉంది. 3 కుమారులు, 3 పిల్లలు, అమ్మాయికి ఒక పాప, 2 కొడుకులు. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం. కాబట్టి నువ్వు కూడా ఆశీర్వదింపడాలంటే ఒకటి తీర్మానం చాలా ముఖ్యమైనది. ఏంటి అవసరం అంటే నీకు తీర్మానం. మా నాయన ఇక మీదట నేను దీనికి తిరిగి వెళ్ళను, ఆ డ్రామాలకు వెళ్ళను చాలా ఆహ్వానించినారు. నువ్వు రా, ఈరోజు అంత ఇస్తాం ఇంత ఇస్తాం అంటే లేదు, బైబిలే నాకు ఆధారం. నా జీవితాన్ని ఏం మార్చిందంట, బైబిల్ మార్చింది అని చెప్పి ఆ ఊర్లో ఉన్న రెడ్డి గారికి అందరికి బైబిల్ పాటలు, ఒకప్పుడు డ్రామాల పాటలు పాడి అందరినీ నవ్వించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల పాటలు పాడి
అనేక మంది ప్రభులోకి వాక్యం చెప్పినాడు. అనేక మంది ప్రభులోకి వచ్చినారు, రహస్యంగా జీవించినాడు. కాబట్టి మన తీర్మానమే మనల్ని ఏం చేస్తుందంట, ఆస్వాదిస్తుంది. తర్వాత నేను 96 జనవరి 14వ తారీఖున ప్రభువును సంపూర్ణంగా అంగీకరించినాను. తెలుసుకున్నాను కానీ ప్రభువులు ఎదలేక అలాగనే ఉండిపోయినాను. తర్వాత నేను 96 డిగ్రీ అయిపోయింది, బీఎస్సీ బీఈడి సైన్స్, తర్వాత బీఈడి అయిపోయింది, తర్వాత ఎంఏ అయిపోయింది, తర్వాత లా కూడా అయిపోయింది. లాస్ట్ ఎగ్జామ్స్ రాయలేదు. మా నాయన ఒప్పుకోలే, నువ్వు లా చదవకూడదురా అన్నాడు. మా అన్న బిఎల్ చదివినాడు. మా అన్న కూడా వద్దన్నాడు. మా నాయన రే నువ్వు పోకూడదురా దానికి అని. అలాగే తిరిగి ఉద్యోగంలో ఇట్లా వచ్చినాం. డిఎస్ రాస్తే దేవుడు సహాయపడ్డాడు, ఉద్యోగాలు ఇచ్చినాడు. ఇలాగూ ప్రభు కొరకు ఎప్పుడైతే తీర్మానించుకున్నప్పటికీ డిఎస్ రాసి ఉన్నాను 95లో. 96లో రిజల్ట్ వచ్చింది మార్చిలో. అయితే 7 పోస్టులే ఉన్నాయి. ఆ 7 పోస్టులో నా పేరు కూడా అందులో ఉండింది. చాలా ఆశ్చర్యమైంది. 370 మంది రాసినారు 7 పోస్టులకి. అయితే దాంట్లో నా పేరు ఉండడం చాలా ఆశ్చర్యమైన విషయం. తర్వాత ఉద్యోగంలో చిత్తూరు జిల్లాలో ఉద్యోగంలో చేరినాను. తర్వాత అలాగూ దేవుడు ఆస్వాదించినాడు. 2 సంవత్సరాల తర్వాత 98లో ఇప్పుడు మా బావగారు తర్వాత మా అక్కగా వాళ్ళు చిత్తూరులో లెక్చరర్గా, గవర్నమెంట్ లెక్చరర్గా ఉన్నారు. వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి. ఉదయకాలం చెప్పినాను. వచ్చి మా చెల్లి ఉంది, ఏమంటావంటే నాకు 3 నెలలు టైం ఇవ్వండి. ఎన్ని నెలలు టైం ఇవ్వండి అని నేను 3 నెలలు టైం ఇవ్వండి అని ప్రార్థన చేసినాను. ప్రార్థన చేస్తే ఉదయకాలంలో చెప్పినాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము నా కుమారుడు అనే దాంతో ప్రారంభమైంది. నా కుమారుడు అని సాయంత్రం పూట నేను వాక్యం చదువుకుంటా ఉంటే అలా చదువుకుంటూ వెళ్తే 5వ వచనంలోకి వచ్చే లోపల నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక అని వచ్చేసి సంపూర్ణంగా నా సుబుద్ధి పైన ఆధారపడుతూ వచ్చిన. మన ఊర్లోనే మన ఏరియాలోనే చేసుకోవాలి, చిత్తూరులోనే చేసుకోవాలి అనే ఆలోచన నాకు ఉండింది. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే దేన్ని ఆధారం చేసుకోకూడదంట, నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను. కాబట్టి సంపూర్ణ ఒప్పుకుంటే నేను నిన్ను ఆస్వాదిస్తానన్నాడు. సరే ఇంకొక సూచన ఏదైనా ఇవ్వని చెప్పి ప్రభుని అడిగినాను. ఉదయకాలం మరుసటి రోజు అది ఆదికాండము 24 ఆదికాండం చదువుతుంటే 24వ అధ్యాయం వచ్చింది. 24వ అధ్యాయంలో చూడండి, 24వ అధ్యాయము 51 వచ్చింది. ఆదికాండము 24:51 ఎదురున్నది వచ్చాను. అలాగొచ్చిన తర్వాత నా బుద్ధిని ఏం చేసుకున్నా నేను, నీ స్వబుద్ధిని ఏం చేసుకోవద్దు, ఆధారం చేసుకో. దేవుడు ఎప్పుడైతే మాట్లాడినాడో తిరిగి మాట ద్వారా ఆ దినాల్లో ఉత్తరం రాసినాను. ఏం రాసినా నేను ఉత్తరం, వాట్సాప్లో ఎలాగైతే పంపుతారో ఉత్తరం రాసిన. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు, ఇది దేవుని చిత్తము, మీ చిత్తమే, మీరు కూడా ఓకే అంటే రావచ్చు అని చెప్పినాం. అయితే దేవుని కృపను బట్టి 2-3 నెలలు వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు. తిరిగి మా ఊరికి వాళ్ళే వచ్చిన. మేము పోయి అమ్మాయిని చూడడం, వాళ్ళు వచ్చి అబ్బాయిని చూడడం ఏమీ జరగలేదు. ఇప్పుడేమో అన్నీ కావాలి, అన్నీ చూసిన తర్వాత దేవుని చిత్తమని అంటున్నారు. ఉత్తరం రాసినాను, ఆ ఉత్తరం చదువుకున్నారు. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఆమెది ఆళ్ళగడ్డ, మాదేమో చిత్తూరు డిస్టిక్ కాళహస్తి దగ్గర ఒక చిన్న గ్రామం. ప్రార్థన చేస్తే వాళ్ళు నవంబర్ మాసం అలా 2018 నవంబర్ నెలలో 98వ సంవత్సరంలో వచ్చినారు. తర్వాత కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అవన్నీ చూసుకొని జనవరి 11న 99లో వివాహానికి దేవుడు సహాయపడు. ఎందుకు చెప్తున్నామంటే ఇది సంపూర్ణంగా దేవుని చిత్తం. అందుకే ఒకటి చెప్పుకుని ఉదయకాలం ప్రార్థనలో నీ చిత్తము పరలోక ప్రార్థనలో ఉంది. నీ చిత్తము భూమి మీద ఏం చేయాలంట. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎవరైతే చేస్తామో సంపూర్ణంగా దేవుని చిత్తం పైన ఆధారపడినాం. మేము పోయి వాళ్ళని చూడలేదు, వాళ్ళు మా పైన చూడలేదు. మాది కుటుంబం,
చిన్న కొట్టము, బాత్రూములు లేవు, లెట్రిన్ లేదు, ఏమీ లేవు. అయితే వాళ్ళు కూడా కేవలం ప్రార్థన బట్టి ఇవ్వడానికి ఇష్టపడి ముందుకు వచ్చినారు. అలాగైన వివాహమైంది. అప్పుడు ఆమె స్టైపెండర్ పీరియడ్ అంటే టీచర్లకి 2 సంవత్సరాలు కాల వ్యవధి ఇచ్చినారు, రెగ్యులర్ చేయకుండా. వివాహమైన వెంటనే ట్రాన్స్ఫర్ పడింది. అప్లై చేస్తే కలెక్టర్ అప్పుడు పంపలేదు, చిత్తూరు డిస్టిక్కి పంపడానికి వీలు లేదు, 2 సంవత్సరాల తర్వాత వెళ్ళొచ్చు అని. అయితే నేను కండిషన్ పెట్టుకున్నా, నేను మాత్రం కర్నూలు జిల్లాకి రానని ముందే చెప్పిన, వివాహం ఉంది. అయితే దేవుని ఏమో కృపను బట్టి తిరిగి ఈమెకి రాలేదు కాబట్టి నేను అప్లై చేస్తే నాకు వచ్చింది. 2000 జూను 19వ తారీఖున కర్నూలు జిల్లాకు రావడము జరిగింది. అంతకుముందు కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఆ ప్రాంతంలో నుంచినాడు. అనేకులు మా ద్వారా ప్రభులోకి వచ్చినారు, ప్రభులో ఉన్నారు కూడా ఇప్పుడు కూడా. కాబట్టి మన వివాహ విషయంలో కూడా మనం దేవుని చిత్తాన్ని ఎరగాలి, లోపడాలి. తీర్మానం చాలా ముఖ్యమైనది. నువ్వు తీర్మానించుకోకుండా 2 చేస్తూ వచ్చినావంటే అది నీకే నష్టం. కాబట్టి దేవునికి ఏమి నష్టమేమీ లేదు. అలా తీర్మానించుకున్నాం. 2 చాగలమరికి ఎలా వచ్చినామంటే కౌన్సిలింగ్లకు వెళ్తే, ట్రాన్స్ఫర్ తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళినాము. వెళ్తే నాకేమో చాగలమరి మండలం ఇచ్చినారు, ఈమెమో రుద్రవరం మండలం పనిచేస్తుంది. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోతే, ఇస్తే నీకు చాగలమరి ఇస్తా, లేకపోతే నువ్వు రుద్రవరంలోనే ఉండని గట్టి పట్టేసినాడు కలెక్టర్. ఇంకేం చేయాలని చెప్పేసి ఆమెను కూడా చాగలమరి మండలానికి వేసాం. అలాగూ చాగలమరి మండలం దేవుని చిత్త ప్రకారము చాగలమరి మండలానికి వచ్చినాం. ఇప్పుడు కూడా అక్కడనే పనిచేస్తాం, వివిధ గ్రామాల్లో చుట్టుపక్కలనే పనిచేస్తున్నాం. కాబట్టి ఇది కేవలం దేవుని యొక్క కృప. కాబట్టి మాకు ఒక బాబు, మా కొరకై ప్రార్థన చేయండి. తర్వాత మా పరిచయం ద్వారా అనేక మంది ప్రభులకు వచ్చినారు. ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినాం, 1 కాదు 2 కాదు, ఎన్నో శ్రమలు. అయితే వాటన్నిటిలో దేవుడు మాకు ఏమైనాడంటే తోడైనాడు. ఒకసారి ఒక చిన్న ఇది చెప్పి ముగిస్తాను. మా భార్య అక్కడ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తుంది. అక్కడ వాక్యం చెప్పింది వాళ్ళు, చిన్నపిల్లలు 7వ తరగతి వాళ్ళు. ప్రభుని అంగీకరి, ఒక పాప రెడ్డి గారి పాప, ఒక పాప ముస్లిం పాప. కొన్ని రోజులు బాగా ప్రభులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఉదయకాలం బ్యాగ్ తెచ్చినారు, స్కూల్లో పెట్టినారు. ఎవరికి చెప్పకుండా బస్సు ఎక్కి వెళ్ళిపోయినారు. నంద్యాల బస్సు ఎక్కినారు, వెళ్ళిపోయినారు. ఇంకా అందరూ ఏమనుకున్నట్టు ఆమె వాక్యం చెప్పింది, అందుకోసం ఇలా జరిగింది అని అందరూ వచ్చినారు. మాకేమో అప్పుడు చిన్న వయసు, ఎప్పుడు 2002, 2003 ఆ ప్రాంతం, 4 అనుకుంటా. చిన్న వయసు, ఏం చేయాలని అర్థం కాలే. అయితే ప్రార్థన చేసిన, ప్రభువా మమ్మల్ని ఏం చేయి, ఈ పరిస్థితి నుండి కాపాడు, పిల్లల్ని తెప్పించు అని చెప్పి ప్రార్థన చేస్తే సాయంత్రం 4 గంటలకి ఎట్లా నా మెసేజ్ వచ్చింది, మేము వస్తున్నాము అని. పిల్లలు తిరిగి వచ్చినారు. బస్సులో వచ్చి దిగితే ఎక్కడ చూసిన మాటలు ఇదే. వాళ్ళు వచ్చినారు, క్రైస్తవ మతం ప్రకటిస్తున్నారు, అనేకులు ఇట్లా అని అనుకుంటా ఉన్నారు. ఉదయకాలం పోతే స్కూల్కి మీ పైన కలెక్టర్ రిపోర్ట్ రాస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని ఈమెను బెదిరిస్తూ ఉన్నారు. అయితే ఒక ఆమె సుజాత అని ఆమె ఉండింది, ఆమె చాలా ఇబ్బంది పెట్టింది. అయితే వాటన్నిటి నుండి దేవుడు ఏ సమస్య లేకుండా దేవుడు సహాయపడ్డాడు. ఇలాగ ఎన్నో జరిగినాయి. వీటన్నిటిలో దేవుడు మాకు ఎంతో సహాయపడుతూ మా ద్వారా, అందులో ఒక పాప ఇప్పటికీ మన రెడ్డిస్ పాప మన ప్రభులోకి వచ్చింది, విశ్వాసంలో ఉండింది, క్రైస్తవుల్ని వివాహం చేసుకునింది. ఇప్పుడు హైదరాబాద్లో మంచిగా ఉన్నారు. కాబట్టి ప్రభుని అంగీకరించడం ఒక ఎత్తు అయితే, ప్రభువులో నిలబడడం చాలా కష్టం. కాబట్టి అయితే ప్రభువు మనకు తోడై ఉంటాడు. కాబట్టి అలాగూ మేము కుటుంబంగా అక్కడ ఉన్నాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మాకు ఒక బాబు బెంగళూరులో బీటెక్ అయిపోయింది, ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రేపు పరీక్షలు ఉన్నాయి రేపటి నుంచి. కాబట్టి ప్రార్థన చేయండి. కాబట్టి మనము ప్రభు కొరకు జీవిస్తే ప్రభు మన కార్యాలన్నింటినీ ఏం చేస్తాడు, సఫలపరుస్తాడు. ఎన్నో ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, మా పైన ఏదో చేసేస్తున్నారు వీళ్ళని. అయితే దేవుడు వీటన్నిటిలో మాకు సహాయపడుతూ ఇంతవరకు సహాయపడుతూనే
ఉన్నాడు. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మేము ఎలా పెరిగినాం, ఎలా ఉన్నామనేది కూడా, ఎలా రక్షణలోకి వచ్చినామనేది కూడా చెప్పగలం. కాబట్టి సమయం లేదు. వేరే మీకు చిన్న వీడియోస్ కొన్ని ఉన్నాయి, వాటిని చూపించడానికి కోసమై మేము త్వరగా ముగిస్తున్నాం. ప్రభు చిత్తమైతే మరి ఎప్పుడైనా వచ్చి మీ మధ్యలో ఉండి వాక్య పరిచర్య చేస్తాం. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. ఒకటే నేను కోరేది ఏంటంటే, మన తీర్మానమే మనల్ని ఏం చేస్తుంది, ఆశీర్వదిస్తుంది. నీకు తీర్మానం చేసుకుని ప్రభులో ఉన్నావంటే ఆ తీర్మానం నిన్నేం చేస్తుంది, ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. తీర్మానం చేసుకొని దారిపోయినావు అనుకో, దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. మేము పీజీ చదివేటప్పుడు 3 స్నేహితులు ఉన్నాం. నేను, చెన్నయ్య, తర్వాత లూథర్ అనే అబ్బాయి. లూథర్ అనే అబ్బాయి సిఎస్ఐకి పోయేవాడు, మంచి విశ్వాస అబ్బాయి. చెన్నయ్య అనే అబ్బాయి నేను ప్రభులో ఉన్నాం ఆ దినాల్లో. కాబట్టి దేవుడు ఆశీర్వదించినాడు. అయితే చెన్నయ్య అనే అబ్బాయి తీర్మానించుకున్నాడు, ప్రభుని విడిచిపెట్టినాడు, ప్రభుకు దూరంగా బతుకుతున్నాడు. వివాహం వాడి ఇష్టంగా చేర్చుకున్నాడు, వాడి ఇష్టంగా ఇప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ తీర్మానం, మన తీర్మానం మనల్ని ఏం చేస్తుందంట, నడిపిస్తుంది. మన ఆయన తీర్మానించుకున్నాడు, ఇక మీదటి ఈ డ్రామాల జోలికి, నాటకాల జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడు, సంపూర్ణంగా విడిచిపెట్టినాడు. దాన్ని బట్టి ఎవరికి ఆశీర్వాదం వచ్చింది, మన ఆయనకా మాకా? పిల్లలకు ఆశీర్వాదము వచ్చింది. కాబట్టి మీ పిల్లలకు మీరు ఆశీర్వాదం రావాలంటే మీరు కూడా ప్రభులో ఎదగాలి. మంచి తీర్మానం చేసుకోండి, దాంట్లో నడవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. వీడియోలు చూస్తామండి ఇప్పుడు.